2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్లకు గుడ్ న్యూస్. రైతు భరోసా పంట రుణమాఫీ పేరుతో యాప్ ప్రారంభం కాబోతుంది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల వివరాలు ఈ యాప్లో నమోదు చేసుకోవచ్చు. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఫిర్యాదు చేసిన రైతుల ఇళ్లకు వెళ్లి బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డుల తనిఖీ చేపట్టబోతున్నారు. అయితే ఇష్టపూర్వకంగానే వివరాలు ఇచ్చినట్లు కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకోబోతున్నారు వ్యవసాయ అధికారులు. 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలుకు బ్యాంకులకు అనుమతి లభించింది. 2 లక్షల పైన రుణాలు ఉన్నవారికి దశల వారీగా రుణమాఫీ అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వం 3 దశల్లో రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే పూర్తి స్థాయిలో కొన్ని సాంకేతిక కారణాల నేపథ్యంలో చాలామందికి ఇంకా రుణమాఫీ కాలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల విషయాల్లో ప్రభుత్వం ఈ ముందడుగు వేస్తోంది. వారి వివరాలను యాప్లో నమోదు చేసుకోమని చెప్తోంది. రేపటి నుంచి ఎక్స్పెరిమెంటల్గా కొందరు రైతుల వివరాలు నమోదైన తర్వాత ఫిర్యాదు చేసిన రైతుల ఇళ్లకు వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డుల తనిఖీ చేపట్టబోతుంది ప్రభుత్వం. ఇష్టపూర్వకంగానే వివరాలు ఇచ్చినట్టుగా కుటుంబ యాజమానితో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అధికారులు ముందడుగు వేయబోతున్నారు. రైతు భరోసా పంట రుణమాఫీ పేరుతో ఈ కొత్త యాప్కు డిజైన్ చేస్తోంది ప్రభుత్వం. ఎస్, మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, రైతు భరోసా పంట రుణమాఫీ పేరుతో కొత్త యాప్ తీసుకొస్తుంది ప్రభుత్వం. 2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చా? రైట్ రామ్దాస్, గతంలోనే చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. రైతు భరోసా రుణమాఫీ యాప్ను కూడా ప్రకటించడం జరిగింది. నిన్న అధికారులకు పంపించడం జరిగింది. ఇవాళ సెలవు దినం కావడంతో కూడా అఫీషియల్ గా రేపటి నుంచి కూడా ఈ యాప్ లో ఆ రుణమాఫీ కాని వారి వివరాలన్నింటిని కూడా పొందుపరచనుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో కూడా నోడల్ ఆఫీసర్లని నియమించడం జరిగింది. గ్రీవెన్స్ ద్వారా చాలా వరకు రుణమాఫీ కాని వారంతా కూడా దరఖాస్తులు పెట్టుకున్నటువంటి అంశాన్ని కూడా మనం చూడడం జరిగింది. మనం చూస్తే మొత్తం మీద రేషన్ కార్డు ఉన్న వారికే అందరికి కూడా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ జరిగింది. రేషన్ కార్డు లేని వారికి చాలా వరకు ఎవరికి కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి. దీనికి కారణం మొత్తం మీద ఏదైనా ఉంటే వారి సెల్ఫ్ డిక్లరేషన్, ఏదంటే కుటుంబ నిర్ధారణ, రేషన్ కార్డు లేకుండా కూడా వారికి ఏ విధంగా మాఫీ చేయాలనే అంశంపై వారిని పెండింగ్ లో పెట్టింది. అయితే ఇప్పుడు ఆ పెండింగ్ మొత్తం కూడా క్లియర్ చేసే అంశం కూడా ఈ రుణమాఫీ యాప్ లో కూడా మనం చూస్తున్నాం. నిన్న ఏదైతే ఆ అధికారులు ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్, రైతు వద్ద సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నారో మనం ఆ ఫామ్ ని కూడా చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదైతే ఇప్పుడు ఈ నోడల్ ఆఫీసర్ ఉన్నారో, మండల నోడల్ ఆఫీసర్ కూడా గ్రామానికి కూడా వెళ్ళనున్నారు. ఆ గ్రామంలోనికి వెళ్ళి కూడా ఇల్లు కూడా వెళ్ళి ఎవరైతే ఆ రుణమాఫీ అన్ని విధాల అర్హత ఉండి కూడా రుణమాఫీ కానీ వారి ఇంటికి వెళ్ళి కూడా ఈ ధృవీకరణ పత్రం మీద అయితే కుటుంబ సభ్యుల వివరాలను తీసుకుంటారు. దానిపై ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ సంతకం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏవో సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. వీరిద్దరు సంతకాలు తీసుకున్న తర్వాత ఆ రైతుతో కూడా ఒక సెల్ఫీ ఫోటో కూడా సెల్ఫీ తీసుకోనున్నారు. ఎందుకంటే వారు నిజంగా అర్హులా కాదా అనేసి వాళ్ళు సర్వే చేశారా అనే కారణంతో కూడా వారి సంతకంతో పాటు సెల్ఫీని కూడా తీసుకొని ఆ సెల్ఫీ ధృవీకరణ పత్రాన్ని కూడా యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీరికి ఆ రుణమాఫీ ఎలిజిబుల్ అవుతుందని కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్న జరుగుతుంది. నిన్న ట్రయల్ రన్ గా కూడా ఈ యాప్ ని కొంతమంది రైతుల వద్ద కూడా తీసుకొని ఆ యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది. రేపు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అధికారులకు మొత్తం ఈ యాప్ వెళ్ళనుందని చెప్పవచ్చు. ఇక గ్రామాలుగా కూడా రుణమాఫీ ఎవరు కాలేదో వారి ఇంటింటికి వెళ్ళి కూడా ఈ విధంగా వివరాలు తీసుకుంటారు. చాలా వరకు రేషన్ కార్డు లేని వారికే మాఫీ కానటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఆ రేషన్ కార్డు ప్రామాణికంగా ఆ కుటుంబ సభ్యుల వివరాలు కావాలి కాబట్టి ఆ కుటుంబ సభ్యుల వివరాలు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో తీసుకుంటారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఇంకా 18 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా ఉన్నా కానీ వారి వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది, సంతకం చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గతంలో ఈ రేషన్ కార్డు వివరాలు ఒక పంచాయతీ సెక్రటరీ ఒక్కరే సంతకం పెడితే కుటుంబ సమగ్ర సర్వే తెలిసేది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు రుణమాఫీ కాబట్టి ఏవో కూడా ఖచ్చితంగా సైన్ చేయాల్సి ఉంటుంది. ఏవో సమక్షంలోనే సెల్ఫీ తీసుకొని కూడా రైతు ఎవరైతుందో ఆ రైతుతో సెల్ఫీ తీసుకొని కూడా ఈ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 లక్షల పైగా రుణాలు తీసుకున్న వారు కూడా చాలా వరకు
ఒక క్లారిటీ అనేది లేదని చెప్పవచ్చు. ఎప్పటి వరకు వీరు అసలు కట్టాలి, అసలు బ్యాంకుల వారు కూడా చాలా వరకు 2 లక్షల రుణమాఫీ ఉన్న వారంతా కూడా వెళ్ళినప్పుడు ఇంకా మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు ఇంకా అని చెప్పడం జరిగింది. కానీ బ్యాంకుల వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 లక్షల పైగా ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ పై మొత్తాన్ని కూడా చెల్లించుకోవాలని చెప్పడంతో కూడా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు రుణమాఫీ అవుతుందనే ఒక స్పష్టత లేదు. అది కూడా త్వరలోనే. రమేష్, అంటే ఇక్కడ 2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉండొచ్చా? అంటే కొంతమందికి ఎక్కువగా అమౌంట్ ఉంటే కనుక దాన్ని తిరిగి బ్యాంకులు వసూలు చేసి 2 లక్షల వరకు ఆ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత తిరిగి అది అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో ఇదంతా కూడా టెక్నికల్గా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి బ్యాంకులు ఆ ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ రిమైనింగ్ అమౌంట్ కడితే 2 లక్షల వరకు మాఫీ అయ్యే ఛాన్సెస్ సంబంధించిన అంశం ఎంతవరకు పరిగణలోకి తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 2 లక్షల పైగా రుణాలు ఉన్న వారంతా కూడా ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే ఖచ్చితంగా వారికి రుణమాఫీ చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు రైతులు కూడా కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది రైతులు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మాకు ఇంకా అలాంటి ఆదేశాలు రాలేదని కూడా చెప్పడం జరిగింది. కానీ నిన్న ప్రభుత్వం కూడా బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కట్టించుకోవాలని తెలుస్తుంది. కానీ వారికి ఎప్పటి వరకు మాఫీ అయితే మాత్రం ఒక నిర్దిష్ట ఒక సమయం టైం అనేది చెప్పలేకపోతుంది. కానీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రుణమాఫీ యాప్ అనేది మనం చూస్తున్నాం. ఆ రుణమాఫీ యాప్ నిన్నంతా కూడా వ్యవసాయ అధికారులు మొత్తం కూడా మండల వైజ్ గా కూడా ట్రయల్ రన్ అనేది సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ కూడా రైతు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతుందో ఆ డిక్లరేషన్ ఆ కుటుంబ వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ సంతకం, ఏవో సంతకంతో పాటు సెల్ఫీని కూడా తీసుకొని కూడా యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి ఇదే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే మండలాల వారిగా కూడా నోడల్ ఆఫీసర్ నియమించారు కాబట్టి వారే ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి గ్రీవెన్స్ ఫిర్యాదులను తీసుకొని వారి ఇంటింటికి వెళ్తారు. అదేవిధంగా ఎవరైనా గ్రీవెన్స్ లో అప్లై చేసుకొని వారు కొత్త వారు ఉన్నా కానీ ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ అధికారికి సంబంధించి అన్ని వివరాలు ఆ డిక్లరేషన్ పత్రం అనేది మీ సేవా కేంద్రాల్లో దొరుకుతుంది. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా ఇంటింటికి ఆ డిక్లరేషన్ పత్రాన్ని ఇస్తారు. అందులో కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా రాయాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నిర్ధారణ కోసం కాబట్టి ఖచ్చితంగా వీరి కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటారో ఆ వివరాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ పంచాయతీ సెక్రటరీ సంతకం, అదేవిధంగా ఏవో సంతకం అనేది కంపల్సరీ అని చెప్పొచ్చు. ఒక సంతకాలు రమేష్, ఇప్పటికే రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు రుణమాఫీ కాలేదంటూ. ఇప్పుడు ఇలా యాప్ డిజైన్ చేసి దాంట్లో ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కొంత న్యాయం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు రమేష్ మనం? ఖచ్చితంగా. ఎందుకంటే రేషన్ కార్డు ప్రామాణికంగానే రుణమాఫీ ఇప్పటి వరకు జరిగింది. రేషన్ కార్డు లేని వారికి మొత్తం కూడా చాలా వరకు రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి. దానికి కారణం ఆ కుటుంబ సభ్యుల వివరాలు సమగ్ర ఏ నిర్ధారణ తీసుకోవాలనే అంశంపై కూడా వారికి ఆ రుణమాఫీ కాలేదు. అందుకనే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం కానీ యాప్ లో అప్లోడ్ చేసే ప్రయత్నం కానీ ఏవోలు పంచాయతీ సెక్రటరీ సంతకం కానీ ఖచ్చితంగా దీని ద్వారా కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అందుకోసమే ఈ ప్రత్యేకంగా ఈ యాప్ ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు రేపటి నుంచే ఇంటింటికి వెళ్లి కూడా వారి వివరాలు తీసుకుని ఆ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని ఈ యాప్ లో కూడా అప్లోడ్ చేసే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి మనము నల్లగొండ వ్యవసాయ అధికారి శ్రవంత్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ఒకసారి అసలు ఏం జరుగుతుంది, యాప్ ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా పంట రుణమాఫీ పేరుతో కొత్తగా ఒక యాప్ డిజైన్ చేసింది గవర్నమెంట్. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక లేదా ఇతర కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల వివరాలు ఇందులో పొందుపరచవచ్చు. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా కొందరు రైతుల వివరాలు నమోదు కాబోతున్నాయి. ఫిర్యాదు చేసిన రైతుల ఇళ్లకు నేరుగా వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్స్ను తనిఖీ చేస్తారు. ఇష్టపూర్వకంగానే వివరాలు ఇచ్చినట్టుగా కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం కూడా తీసుకుంటారు వ్యవసాయ అధికారులు. ఇక 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలుకు బ్యాంకులకు ఇప్పటికే అనుమతి లభించినట్టుగా అనధికారికంగా తెలుస్తోంది. ఆ 2 లక్షల పైన రుణాలు ఉన్న వారికి దశల వారీగా కూడా రుణమాఫీ అమలు చేస్తామంటుంది ప్రభుత్వం. మిగతా రిమైనింగ్ అమౌంట్ క్లియర్ చేస్తే కనుక 2 lakhs వరకు ఇక వాళ్ళకి సంబంధించిన రుణమాఫీ కూడా జరిగే అవకాశం తొందరలోనే ఉంది. సో మొత్తం మీద ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా చాలామంది తమకు రుణమాఫీ కాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం వాళ్ళకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్గానే మనం ఇది భావించాల్సి ఉంటుంది. 2 లక్షల్లోపు రుణమాఫీ కాని వాళ్లకు రైతు భరోసా పంట రుణమాఫీ పేరుతో కొత్తగా యాప్ డిజైన్ చేసింది. దీంట్లో రైతుల వివరాలు పొందుపరిచిన తర్వాత
వాళ్ళకి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.